ధరణి అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. రెవెన్యూ, పోలీస్, సైబర్, ఐటీ సీనియర్ అధికారులతో సిట్ ఏర్పాటు కానుంది. దీనిపై ఏ క్షణమైనా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. 2020 నుంచి జరిగిన భూ లావాదేవీలు, ప్రభుత్వ పట్టా భూముల అక్రమాలపై లోతైన విచారణ జరపనున్నారు. ధరణి అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. రెవెన్యూ, పోలీస్, సైబర్, ఐటీ సీనియర్ అధికారులతో సిట్ ఏర్పాటు కానుంది. దీనిపై ఏ క్షణమైనా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. 2020 నుంచి జరిగిన భూ లావాదేవీలు, ప్రభుత్వ పట్టా భూముల అక్రమాలపై లోతైన విచారణ జరపనున్నారు. ధరణి అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఇప్పుడు సిట్ ఏం చేయబోతుంది? ఎందుకంటే ఇప్పటికే 100 ఎకరాలు చేతులు మారిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు సిట్ దేని మీద ఫోకస్ చేయబోతుంది? జయశంకరి, 100 కాదు 1000 ఎకరాలు చేతులు మారినట్లుగా, అక్రమాలు జరిగినట్లుగా ధరణిలో ఉన్నటువంటి లొసుగుల్ని ఆసరాగా చేసుకొని గత ప్రభుత్వ హయాంలో కొంతమంది రియల్టర్లు, కొంతమంది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నాయకులు అక్రమాలకు పాల్పడ్డట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వము ధరణి అక్రమాలపైన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి డిసైడ్ అయింది. సో ఈ రోజో రేపో త్వరలోనే ఉత్తర్వులు, అందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువడేటువంటి అవకాశం ఉంది. ఈ సిట్ లో ఇటు రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు, సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అధికారులు, ఐటీ వింగ్ అధికారులు, సీనియర్ అధికారులతో ఈ సిట్టును ఏర్పాటు చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ సిట్టు ప్రధానంగా 2020లో ధరణి తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అక్రమాలపైన దర్యాప్తు చేయనుంది. సో ముఖ్యంగా 2020లో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ ధరణిని తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఇక భూముల నిర్వహణ, రెవెన్యూ రికార్డుల నిర్వహణ పక్కాగా ఉంటుంది. ఏ విధమైనటువంటి అక్రమాలు జరగవు. ఎవరి పేరు మీద అయితే భూమి ఉంటుందో అతను వచ్చి సంతకం పెడితే తప్ప అతని పేరు మీద ఉన్నటువంటి భూమి బదలాయింపు జరగదు. సో ఆ విధంగా ఇక పక్కాగా ఈ ధరణి ద్వారా రెవెన్యూ రికార్డులను నిర్వహించబోతున్నామని చెప్పారు. అయితే సాధారణ పౌరుల విషయంలో అది జరిగినప్పటికీ కొందరు రాజకీయ నాయకులు, రియల్టర్ల విషయంలో మాత్రము అందుకు భిన్నంగా జరిగింది అనేటువంటిది దర్యాప్తులో తేలింది. కేరళకు చెందినటువంటి ఒక సంస్థ ద్వారా ప్రభుత్వము ఫోరెన్సిక్ ఆడిట్ ను జరిపించింది. సో ఈ ఫోరెన్సిక్ ఆడిట్ లో అనేక అక్రమాలు జరిగినట్లుగా, అనేక భూ అక్రమాలు జరిగినట్లుగా ఆడిట్ నివేదికలో తేలింది. ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. అందులో ప్రధానంగా అమ్మకందారుడు లేకుండానే, వేలిముద్రలు లేకుండానే, ఓటీపీ లేకుండానే భూములు బదలాయింపు అక్రమంగా జరిగినట్లుగా గుర్తించారు. అసైన్డ్ భూముల్ని అక్రమంగా బదలాయింపు చేసినట్లుగా గుర్తించారు. అంతేకాకుండా ఈ డేటు, టైముకు సంబంధించినటువంటి స్టాంపును కూడా ట్యాంపర్ చేసినట్లుగా గుర్తించారు. అంతేకాకుండా ఈ చెల్లింపులకు సంబంధించి కూడా అసలు ట్రెజరీ నుంచి, బ్యాంకు నుంచి ట్రెజరీకి అమౌంట్ రాకుండానే చెల్లింపులు జరిగినట్లుగా, మరొక రకమైనటువంటి మోసాలు జరిగినట్లుగా గుర్తించారు. ఈ విధంగా మొత్తంగా 22,000 లావాదేవీలకు సంబంధించి అక్రమాలు జరిగినట్లుగా ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలో తేలింది. సో అది ప్రభుత్వానికి చేరింది. సో దీనిపైన సిట్ దర్యాప్తు చేయాలని చెప్పి సిట్ చేత దర్యాప్తు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. సో ఈ అక్రమాలకు పాల్పడే వాళ్ళు ఎవరు, దీని వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, రియల్టర్లే ఉన్నారా, ఆనాటి రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా, అసలు పూర్తిగా బాధ్యులైనటువంటి వాళ్ళపైన దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆ మేరకే సిట్ ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని చెప్పి భావిస్తా ఉంది. సో అందుకు సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు ఈ రోజు రేపో వెలువడేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.